యెస్ మనం గత కొంతకాలంగా కూడా చూస్తూ ఉన్నాం. టాలీవుడ్‌కి ఈసారి ఓటీటీల ఎఫెక్ట్ అనేది చాలా గట్టిగా తగలబోతుంది. సో, చాలా వరకు కూడా సినిమాల నిర్మాణం అనేది ఈ ఓటీటీల ఎఫెక్ట్ వల్ల ఆగిపోయే పరిస్థితి వచ్చింది. రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాలు కూడా రిలీజ్ కాలేని పరిస్థితి నెలకొంది. సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన ఒక సినిమా వెనక్కి వెళ్ళటం వెనక కూడా ఈ ఓటీటీ ఎఫెక్ట్ అనేది ప్రధానమైన కారణంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఎందుకు ఓటీటీలో ఇంత స్ట్రిక్ట్ అయిపోవడానికి సడన్గా ఇంత రీజన్ ఏంటి అని చెప్పి అనుకుంటే కనుక అనేక రకాల విషయాలు అనేవి ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా నిన్నటి వరకు ఈ ఓటీటీలకు సినిమాలను అమ్మే వ్యక్తులు ఎవరైతే మీడియేటర్స్ ఉంటారో ఎక్కువ హైప్ని క్రియేట్ చేసి ఎక్కువ రేట్ల చేత ఓటీటీలకి కట్టబెట్టి వాటన్నిటిని కూడా కొనుగోలు చేసేలాగా కూడా చేశారు. దానివల్ల ఓటీటీలు అనేవి కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్థికంగా కొంచెం నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. అయితే వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని తాజాగా 2024 సంవత్సరంలో కంప్లీట్గా ఒక సినిమాని కొనాలి అంటే కనుక నేరుగా నిర్మాతతోనే కాంటాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఈ ప్లానింగ్ అంతా కూడా ఓటీటీ కార్పొరేట్ సంస్థలన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ఇదే క్రమంలో కొద్ది రోజుల క్రితం ఓటీటీ సంస్థల అధినేతలు సీఈఓలు నేరుగా వచ్చి మన హీరోలను కలవడానికి గల కారణం అదే. ఎవరైతే సీఈఓ వచ్చి వరుసగా అగ్ర హీరోలను కానీ నిర్మాతలని దర్శకులను కలిశారో ఇప్పుడు సదరు ఓటీటీకే ఆ సినిమాలు అనేవి డీల్స్ని చేసుకోవడం అనేది కూడా జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ గతంలో జరిగిన ఈ కంటెంట్ కోసం ఒక టాలీవుడ్కి సంబంధించిన ఎవరో ఒక మీడియేటర్లను కలవటం, వాళ్ళు తమ చేతిలో తమకు నచ్చిన హీరోల సినిమాలకు ఎక్కువగా హైప్ని క్రియేట్ చేయటం, వాటిని కార్పొరేట్ సంస్థలకు ఎక్కువ కట్టబెట్టడం, దీనివల్ల ఏమైందంటే అల్టిమేట్గా తమ సినిమాలకు నిర్మాతలు ఓటీటీ డీల్స్ ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నారు కాబట్టి ఆ డీలింగ్లో రెమ్యునరేషన్ పరంగా కూడా మాకు ఎక్కువ కేటాయించాలి అని చెప్పే ధోరణి హీరోల్లో కూడా పెరిగిపోయింది. దానివల్ల 10 కోట్లు తీసుకోవాల్సిన హీరోలు కూడా 20 కోట్లు డిమాండ్ చేయడం అనేది ఎక్కువైంది. అల్టిమేట్గా ఈ ఎఫెక్ట్ అంతా కూడా సినిమాల బడ్జెట్ నిర్మాణం మీద ఎక్కువగా పడింది. ఇప్పుడు ఫైనల్గా ఓటీటీ సంస్థలు ఈ డీలింగ్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తాం వల్ల ఈ సినిమాలకు సంబంధించిన నిర్మాణం మీద కానీ బడ్జెట్ మీద కానీ ఇప్పుడు ప్రతి రూపాయిలో కూడా నిర్మాతలు లెక్కలు వేసుకుని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఓటీటీ డీల్స్ను నమ్ముకుని వాటి అడ్వాన్సులు తీసుకుని ఇప్పటికే కొన్ని సినిమాల నిర్మాణం అనేది ప్రారంభమైంది. అయితే తాజాగా మారిన రూల్స్ను దృష్టిలో పెట్టుకుని వాటిని అర్ధాంతరంగా సినిమాలను ఆపుకుని ఎక్కడ మనం బడ్జెట్ తగ్గించగలం, ఇప్పుడు మనం ముందు అనుకున్న ప్లానింగ్ ప్రకారం చేస్తే కనుక సినిమా ఓవర్ బడ్జెట్ అయ్యే అవకాశం ఉంది, ఫలితంగా ఎఫెక్ట్ అంతా కూడా బిజినెస్ మీద పడే అవకాశం ఉంది, తర్వాత కొనకపోతే ఏంటి మన పరిస్థితి అనే ధోరణిలో చాలామంది నిర్మాతలు అర్ధాంతరంగా సినిమాలను ఆపుకుని నిజానికి ప్లానింగ్ చేసుకుని ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకుని త్వరలో షూటింగ్ చేయాల్సిన సినిమాలను కూడా ఆపుకుని మరి ఇప్పుడు బడ్జెట్ విషయంలో కీలకమైన చర్చలంతా కూడా నిర్మాతల మధ్య జరుగుతుంది. ఈవెన్ అగ్ర నిర్మాణ సంస్థలు కూడా మొన్నటి వరకు కూడా ఎంత బడ్జెట్ అయినా పర్లేదు, ఎంత రెమ్యునరేషన్ అయినా పర్లేదు అని చెప్పేసి పోటీ పడి కోట్లు కొమ్మరించి హీరోల డేట్స్ పట్టిన వాటిని కూడా ఇప్పుడు ఈ డీలింగ్స్ విషయంలో స్ట్రిక్ట్గా ఓటీటీ సంస్థలు రావడంతో వాళ్ళు కూడా వెనకడుగు వేయాల్సిన పరిస్థితి మనం చూసాం. ఆల్రెడీ హీరో రవితేజ కాంబినేషన్లో ఒక సినిమా అనుకుని మైత్రి మూవీ మేకర్స్ లాంటి సంస్థే వెనకడుగు వేసిన విషయాన్ని మనం గతంలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు అదే ఎఫెక్ట్ ఇతర హీరోలకు అగ్ర నిర్మాణ సంస్థలకు కూడా తగులుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా వరకు అంటే ఒక స్టార్ హీరోలు మనకున్న 5-6 స్టార్ హీరోల వరకు పర్వాలేదు, వాళ్ళ సినిమాలకు వచ్చిన థియరిటికల్ రన్ అనేది ఎంతో కొంత సేఫ్ అవుతూ ఉంటారు. బట్ ఎక్కడైతే ఓటీటీ డీల్స్ డిజిటల్ రైట్స్ను నమ్ముకుని సినిమాలు చేసే చిన్న మీడియం రేంజ్ హీరోలతో ఈరోజు నిర్మాతలు సినిమాలు నిర్మించాలి అంటే కనుక వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంది. అల్టిమేట్గా ఈ ఎఫెక్ట్ అంతా కూడా సినిమాల నిర్మాణం మీద పన్నుంది. 2023లో 170 సినిమాల వరకు కూడా మనకి రూపొందాయి. అందులో సక్సెస్ రేట్ అనేది పక్కన పెడితే ఎక్కువ సినిమాల నిర్మాణం జరిగింది. వాటిలో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ 10% మాత్రమే వచ్చింది. బట్ నిర్మాణం అయితే జరిగింది, సినిమాల నిర్మాణం. ఇప్పుడు తాజాగా ఈ ఓటీటీ డీల్స్ అనేవి స్ట్రిక్ట్ అవటం వల్ల సినిమాల నిర్మాణం అనేది కష్టమైపోతున్న తీరు వల్ల 2023 కంటే ఈ ఏడాది తక్కువ సినిమాల నిర్మాణం జరిగే అవకాశం ఉందనే రిపోర్ట్ అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. సో చూడాలి, మారిన పరిస్థితులు అనేవి సినిమా నిర్మాతలకు మంచే చేకూరుస్తాయని చెప్పేసి అగ్ర నిర్మాతలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే యుఎస్ నుంచి కొంతమంది నిర్మాతలు కోట్లు తీసుకువచ్చి ఇక్కడ సినిమాల నిర్మాణం ఎక్కువ వేస్టేజ్ అవుతూ ఉంది, 30% 40% వేస్టేజ్ చేస్తూ కూడా ఓవర్ బడ్జెట్లో సినిమాలు నిర్మిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆ వేస్టేజ్ అంతా తగ్గించుకుని సినిమాలు చేస్తే కనుక ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఖచ్చితంగా ఇది సినిమాల మంచి కోసమే అని చెప్పి మాట్లాడే అగ్ర నిర్మాతలు కూడా ఉన్నారు. కానీ బట్ ఇది ఎంతవరకు రెమ్యునరేషన్లో హీరోలు తగ్గించుకుంటే తప్ప ఇలాంటి ఒక వేస్టేజ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనక్కి రాని పరిస్థితి. సో హీరోల రెమ్యునరేషన్లో
తమకు ఎఫెక్ట్ అవుతాయని తెలిసి ఎవరు వెనక్కి తగ్గుతారు? ఈ ఏదైతే చాలామంది నిర్మాతలు, అగ్ర నిర్మాతలు చెప్తున్నట్టు 30-40% వేస్టేజ్ను ఎంతవరకు తగ్గించుకుంటారు? ఈ ఆల్రెడీ అలవాటు పడిన మేకింగ్ ఇదంతా కూడా దీన్ని మళ్ళీ మార్చుకుని చేయాలి అంటే కనుక ఎవరు ముందుకు వస్తారు? వీటన్నిటి మీద కూడా కొంత టైం పట్టే అవకాశం ఉంది. ఇక మరొక పాటు ఓటీటీ సంస్థల నుంచి చూసుకుంటే కనుక గతంలో రెగ్యులర్గా కొత్తగా విడుదలయ్యే సినిమా, ప్రతి సినిమా మీద కూడా వాళ్ళు ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి సినిమాలు తీసుకుంటామని చెప్పేసి ఒక హామీ ఇచ్చేవారు. బట్ ఇప్పుడు 2024 వచ్చింది, కొత్త సినిమాలు కొనేందుకు కూడా ఓటీసీ సంస్థలు ఆసక్తి చూపడం లేదు. మళ్ళీ వేసవిలో తమకు ఒక బడ్జెట్ వస్తుంది, అప్పుడు తమకు అనువైన సినిమాలను రీజనబుల్గా ఎవరైతే రేట్లు చెప్తారో ఆ సినిమాలను మనం కొంటామని చెప్పేసి వాళ్ళ నుంచి కూడా ఒక రిపోర్ట్ వినిపిస్తున్న క్రమంలో ఇప్పుడు అన్నిటిని పరిగణలోకి తీసుకుని, మారిన పరిస్థితులన్నీ పరిగణలోకి తీసుకుని, సినిమాల నిర్మాణాన్ని, వేస్టేజ్ని వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాల నిర్మాణం చేయాల్సిన అవసరం నిర్మాతల ముందు ఉంది. ఈ విషయంలో ఎంతవరకు సక్సెస్ అవుతారు, కంటిన్యూ చేస్తారా? 2023కు తగ్గట్టు 170 సినిమాలు వచ్చినాయి కాబట్టి సో ఆ సంఖ్య అనేది ఎంతవరకు పెరుగుతుంది, ఎంతవరకు తగ్గుతుంది అనేది మాత్రం మనం ముందు చూడాల్సిన పరిస్థితి.